అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు బ్రదర్ కృష్ణ గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కులదైవమైన సత్యమ్మ తల్లి సంబరాలు చేస్తూ మేకపోతుని బలిస్తూ మరెంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా తమ కులదైవాన్ని కొలుస్తూ అలాగే తిరుపతి, అన్నవరం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళుతూ అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ 110 కొబ్బరికాయలు కొట్టి మరి అక్కడ పూజలు చేస్తూ సమయంలో మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలోకి వచ్చారు, ఎలా కృష్ణ గారు సమస్తమైన విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని మనము కృష్ణ గారి నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రభుపేట మీ అందరికీ వందనాలండి. ఒకప్పుడు నేనైతే విగ్రహారాధన కుటుంబంలో పుట్టినోళ్ళు అండి. 5వ కుటుంబంలోని మా కుటుంబం అంతా విగ్రహారాధనగా ఉండేవాళ్ళు. మరి మా పితరులు గట్టానే ఇంటికాడ సంబరాలు చేయించి మేకపోతుల్ని వేసి మళ్ళీ అక్కడ వచ్చిన రక్తాన్ని పళ్ళులా కడితే ఊళ్ళో అందరూ వచ్చి బొట్లు పెట్టుకుని అక్కడ భోజనాలు చేస్తే ఆ రోజుల్లో అది చూస్తూ నాకు ఊహ వచ్చినట్టే ఇంచుమించులో 10-11 సంవత్సరాల్లో నుంచి ఈ చూసిన తర్వాత నేను దూరంగా పారిపోవడానికి ఇష్టపడేవాడిని. ఎందుకంటే వాటి అనుభూతులకే తేలిపోయండి. మాకు ఒక తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళిపోయి ఆ తోటలో కూర్చొని ఉంటే వాళ్ళందరూ కలిపి మీ ఇంటికాడ బోల్ సాంబారాలు భోజనాలు పెడుతున్నారు, నువ్వేటి ఇక్కడ ఉన్నావు అంటే నేను అక్కడే ఆ తోటలో ఏమో ఆవిడకాయో ఏదో కాయ తింటూ ఆ తోటలో ఉండిపోయేవాడిని. ఇంటికి వచ్చేవాడిని కాదండి. ఎందుకంటే ఇవి అంటే అంత మరేటో నాకు ఏర్పరిచే మరేటో తెలియదు, కానీ అలాగా వెళ్ళిపోవడం జరిగిందండి. మా ఇంటికాడ ఇంకా అనేకులకి భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఆ బొట్టు పెట్టుకుని అక్కడ భోజనాలు ఏర్పాటు చేసేవారండి. అటువంటి విగ్రహ కుటుంబంలో మేము మరి తిరుపతి కూడా అనేక సార్లు కూడా వెళ్ళడం జరిగిందండి. అలాగే అన్నవరం దేవస్థానం మరి మా చిన్న మందిలో ఒక జాబ్ అండి ఆవిడకి. మాకు ఇంచుమించులోని ఒక అధికారులకి ఎలా ఉంటుందో, ఒక రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందో అంతగా ఫ్రీగా మాకు టికెట్ ఉంటుందండి. ఎందుకంటే అంత ఫ్రీగా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అక్కడ మా చిన్నమ్మ ఉంది కాబట్టి వెళ్ళి మొత్తం అవన్నీ తిరగడం వచ్చిందండి. ఇలాగే జరిగిపోతున్న నాలోని నేను మరి ఇంకొక ఉండి కొద్ది 10-12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు రాబోదులోకి నేను సినిమాలకి కూడా ఎక్కువగా చూసేవాడిని. అందులో బాలకృష్ణ గారి సినిమా అంటే ఇంకా ఎంత పిచ్చి అంటే నాకు నిజంగా వచ్చిన రోజుని 2-3 షోలు చూడాలండి. కనీసం ఒకసారి చూసుకోండి కాదు, 2-3 షోలు చూడకపోతే ఇంటికి వచ్చేవాడిని కాదు. మా తల్లిదండ్రులని పొద్దున్న పోయి ఎంతమంది సినిమా వస్తే తిరగట్ల 3-4 గంటలు పోయి రాత్రి ఆ మనీ సెకండ్ షో పెట్టి దొరికి వచ్చేవాడిని. కనీసం 2 షోలు చూసినా లాట్ అయిపోయేదాకా అక్కడ వాళ్ళతో ఫ్రెండ్స్తో ఉండి అలా ఉండిపోయింది. థియేటర్ల కాడ సినిమా వస్తే మా సర్పవరంలోని అరటికాయలు కొట్టుకెళ్ళి అక్కడ డెకరేషన్ చేయించి ఆ రోజుల్లోని ఇప్పుడు ఫ్లెక్సీలు వచ్చేయండి, అప్పుడైతే బ్యానర్లు రాయించుకుని మా ఫోటోలు వేయించుకుని అక్కడ బాలకృష్ణ అభిమాని కానీ చెప్పుకుని ఎంతో హంగామా చేసేవాళ్ళు అండి. సినిమా వారం రోజులు అయిన తర్వాత టిక్కెట్లు కానీ 10-15 టికెట్లు ఫుల్ బోర్డుకి అవ్వకపోతే ఆ 10-15 టికెట్లు ఆ రోజుల్లో 40-45 రూపాయల టికెట్ ఒక 10 టికెట్లు ఉంటాయి తీసేసి ఫుల్ బోర్డు ఎట్టించుకోండి అండి. ఆ డబ్బులు కూడా నా డబ్బులన్నీ అలా అర్థంగా ఖర్చు అయిపోయి దానివల్ల ఒక పిచ్చి. ఎందుకంటే మా హీరో సినిమాని ఫుల్ బోర్డు చూడాలని ఆ వచ్చిన టికెట్లు మరి మేము అక్కడే ఆడికాళ్ళకి అమ్ముకోవడం, ఎవరు కానీ ఒకవేళ తీసుకోకపోతే ఆ టికెట్లు ఎవరికో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఆ డబ్బులు అలా చేసుకునేవాడండి. ఇలా పోయిందండి నా జీవితం అంతా. ఇలాగా జరిగినప్పుడు మరి వివాహం అయిందండి. వివాహం అయిన తర్వాత భార్య, తర్వాత మరి 2 బిడ్డలు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను చిన్న కాయగూరల వ్యాపారం చేసేవాడిని అండి. సినిమా థియేటర్ల కాడికి వెళ్ళినప్పుడు నేను కాయగూరల వ్యాపారం చేస్తూ సైకిల్ స్టాండ్లో ఒక అతన్ని నేను ఫ్రెండ్షిప్ చేసుకుని అతను కూరలు ఎత్తు సినిమా టికెట్కి డబ్బులు లేకుండా చేసుకునేవాడిని అండి. అంటే ఎంత దగ్గర అయిపోయిన లెక్కేసుకోండి. అలా చేసినప్పుడు ఆ డబ్బులు అతనికి ఏదో కూరలు ఇవ్వడం, ప్రతి సినిమా చూడడం
అని పద్మప్రియ థియేటర్ కాకినాడలో చూసినప్పుడు మనీ ఆనంద్ థియేటర్లో కూడా పరిచయం అయిన తర్వాత అక్కడ డిస్ట్రిబ్యూటర్లో ఉండేవారండి. డిస్ట్రిబ్యూటర్లు అంటే సినిమా వేసేవాళ్ళకి అక్కడికి పరిచయంగా ఒక అపార్ట్మెంట్ లాగా చిన్న 2 అంతస్తుల మేడ ఇచ్చారు. 4 థియేటర్లు అండి, గీత సంగీత ఆనంద్ అంజలి థియేటర్లోని. అందులోని నేను డిస్ట్రిబ్యూటర్లు అండి, వాళ్ళ మద్రాసు వాళ్ళు ఎక్కడో తెలుగు కూడా వచ్చు కదా, వాళ్ళు పరిచయం చేసుకుని వాళ్ళ కూరలు ఇచ్చి సైకిల్ పాస్ కూడా లేకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుని గీత సంగీత ఆనంద 4 థియేటర్లో కూడా ఏసీలో పడుకుని సినిమా చూస్తూ చచ్చిపోయేవాడిని. అందులోనే ఇంకా ఆనందం అనుకుని అందులో ఉండిపోయేవాడిని. రోజుకి 2-3 సినిమా అంటే పొద్దున్న కూరలో 4 గంటలు వేసి 10-10:30 దాకా పూర్తి చేసుకుని ఇంకెక్కడి నుంచి మరి పట్టు షో కాడి నుంచి అంటే 11 గంటల షో కాడి నుంచి మ్యాట్ని, పట్టు షో, సెకండ్ షో ఇలాగా చూసుకుంటూ ఉండేవాడిని. అందులోనే ఆనందం అనుకునేవాడిని. ఒక్కో సినిమా ఇంచుమించులో మరి 100 రోజులు చూసేవాడిని అండి. అందులోనే ఆశీర్వదించిన సినిమా 100 రోజులు, స్వాతి ముత్యం సినిమా 100 రోజులు. ఎందుకంటే సినిమా నాకు ఫ్రీ. ఎందుకంటే కూరలు ఇస్తే చాలు వాళ్ళు. కనీసం ఫుల్ అయిపోతే సైకిల్ స్టాండ్లో ఉన్న చిన్న కుర్చీయో ఏదో పట్టుకెళ్ళి నాకు వేసి ఆ సినిమా చూపించేవారు. టికెట్ నాకు లేకపోతే నేను అక్కడ పడ్డ తపనాలు చూసి చచ్చిపోతాడు అనుకుని నన్ను లోనకి తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే అంత లోనైపోయానండి. 99, 2000లోని సారా వ్యాపారంలోకి వెళ్ళడం జరిగిందండి. సారా వ్యాపారంలో మరి రోజుకి 500 నుంచి 5000 పెరిగిందండి. పాపం వాళ్ళు వచ్చే జీతం మరణం కోరుకున్నట్టుగా ఈ 5000 ఎప్పుడైతే పెరిగిందో ఇంకా కోడి పందెం, పేకాట, వ్యభిచారానికి లోనైపోయి భార్య బిడ్డలకి కూడా ఈ డబ్బులు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి కడుపున కూడా పోయినట్టు కూడా ఇష్టం. ఏంటంటే ఈ డబ్బులు పెరగడంలో ఇంకా వ్యసనపడిపోయి ఆ 25,000, 30,000 రూపాయలు వారానికి కష్టపడి ఇలాగా కాకినాడ నుంచి భీమవరం, ఇలాగా వైజాగ్, మా జిల్లాలోని ఇంచుమించులో తునికాడి నుంచి ఏరియాలోని కత్తిపూడి, ఇలాగా శంఖవరం ఏరియాలోని కోటనందూరు దాకా వెళ్ళి ఈ కోడి పందెం పేకాట ఆడేవాడిని. ఆ 25,000 ఎట్టుకెళ్ళినోడు భార్య కనీసం ఎంతోడో అంత డబ్బులు అంటే నా నివాదం ఏంటంటే ఈ డబ్బులు ఈ 25,000 రూపాయలు ఎట్టుకెళ్ళి అక్కడ కోడి పందెం పేకాట మొత్తం ఆడేసి ఆ డబ్బులు అన్ని తెచ్చి నా బిడ్డలకు ఇచ్చేసుకొచ్చి మొత్తం అన్నీ తీసుకొచ్చి అనుకున్నాడు. ఈ డబ్బులన్నీ పాడు చేసుకుని బేకారైపోయి 11:30, 12 గంటలు ఇంటికొచ్చి తలుపు కొడితే బిడ్డలు గబుక్కుని తలుపు తీసినాడు. ఏం తెచ్చాడు డాడీ అంటే వాళ్ళు పట్టుకుని ఏడడం తప్ప ఏముండదు కాదు. వెళ్ళేటప్పుడు నా ఖర్చులకి నా వ్యసనాలకి డబ్బులు ఉండవని ఇచ్చేవాడిని కాదు. అడ్డించి రాబోదులో గుర్తు చేతిలో వచ్చేవాడిని. మనీ వారంలో ఈ పోయేది మనీ ఊరుకోకుండా మనీ ఇంకో 30,000 దాకా సంపాదించి మరి కాకినాడ నుంచి వైజాగ్ మరి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినప్పుడు పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటలకు ఆడితే ₹1,00,000 వచ్చింది. ఇంకా ఏదో రావాలని ఆశగా దురాశ తప్ప ఈ డబ్బులు ఇచ్చిన తృప్తి లేదు. అయితే ఇన్ని రోజులు డబ్బులు పోగొట్టుకున్నాం కదా, ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం అనిపించి ఆ డబ్బులన్నీ సర్దేసుకున్నాడు. సర్దేసుకున్న తర్వాత వెళ్ళిపోదాం అన్న టర్లో 5,000 వేసానండి. 5,000 పోయినాయి. ఈ 5,000 పోయిన తర్వాత ఈ 5,000 ఖర్చు పోదాం 10,000 వేసాను. ఈ 10,000 ఎప్పుడైతే పోయినప్పుడు ఇంకా 5,000, 10,000 అంకి చెప్పకుండా ఇంకా 20,000, 25,000 అంటే ఇంకా డబ్బులు అక్కడ ఎట్టకంటా కూడా నోట్ అంకి అండి. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర, అలా చెప్పడం. నాకు డబ్బులు వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా భోజనాలు, మందు అన్నీ ఇప్పించాను. నాకు మరి డబ్బులన్నీ అంకి పొద్దున్నుంచి ₹1000 లోపాడిన నేను 20,000, 15,000 కాసినప్పుడు ఈ డబ్బులన్నీ కూడా 5-6 దెబ్బల్లోకి వెళ్ళిపోయాయండి. పోయిన తర్వాత మరి ఎక్కడ అతను అడిగితే బెంగళూరు కాకినాడ పోవాలంటే ₹100 ఇచ్చాడు. అక్కడ ₹100 తీసుకుని అక్కడే బ్యాందీగూడి దగ్గరికి వెళ్ళి బ్యాందీ తాగేసి మరి అక్కడే పడిపోయినాడు. వాటర్ కూడా కలుపుకొని తాగేసి పడిపోయాను. పడితే కోడిపంది కాడ సిగరెట్ కాల్చి ఉంటారు, కైనేసి వాళ్ళు ఉంటారు. ఎవడో సోదరుడు సిగరెట్ పడితే నావే పడిపోతాయి గెవితులేని ఎదురు సొక్క కూడా కాలిపోయిందండి. రాత్రి నేను 10:30, 11 గంటలకి ₹1,00,000 మనిషిని. రాత్రి 1 గంట 2 ఆ టైంకి ఇంటికి రావడం కూడా సొక్క లేదు. అటువంటి దుర్భాగ్యుడితో నాలోని మరి నువ్వు మారేకని పెట్టిన ఒక ఇబ్బందో టార్చరో తెలియదు కానీ ఈ మరి దేవుడి బిడ్డలోగా ఎవరో సోదరులు మా గ్రామానికి వచ్చి సర్పవరంలో మరి మీ భర్త ఎలా ఉన్నాడు చెప్తున్నావు కదా, నువ్వు వేసుకోవని తెలుసుకోవంటే మా అన్నదమ్ములు కాళ్ళకి మరి భయం వేసి వాళ్ళతో చిన్న ప్రార్థన చేసుకుని అలాగా మరి ఆవిడ ప్రార్థన వల్ల నేను చెప్పుకోవాలంటే ఆవిడ ప్రార్థన కన్నీటి ప్రార్థన ఈరోజు నేను బయటకు కొట్టుకొచ్చాను నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నాతో ఇలా చేసిన వాళ్ళు, ఇలాగ ఉన్నవాళ్ళు ఆ స్థితిలో 15 మంది 10 మంది చనిపోయారండి. డబ్బులుంటే కోడి పందెం, పేకాట,
డబ్బులు లేకపోతే మరణం మరణం. ఇంట్లోంచి రావడానికి ఒప్పుకునేవాడు కాదు. చనిపోదాం అనుకునేవాడిని అండి. భార్య లేదు, బిడ్డలు లేదు, ఇంక చనిపోతే ఇది ఇంకా నాకు సరిపోద్ది అనుకున్న టర్న్‌లోని మరి నేను మరి ఈ ఇలాగ అనుకున్నంత ఇబ్బందులు వచ్చిన తర్వాత కేసు 250 ఏళ్లలో దొరికేసిన కేసు. ఈ డబ్బులన్నీ పోయిన తర్వాత రీడింగ్‌కి అది కోర్టుకి ఎళ్తే డబ్బులన్నీ పోగొట్టుకొని ఇంటికాడ మూలుగుతా ఉన్న టైంలోని మరి మూలుగు నక్క మీద తాటికాయ పడినట్టు ఆ కేసు రీడింగ్‌కి వచ్చి 6 నెలలు జైలు కూడా పడిపోయిందండి. ఇంకా యాసన పడిపోయేవాడిని. ఊళ్ళోళ్ళు అందరూ బాగుపడుతున్నారు. నా పరిస్థితి కేసు కూడా వచ్చిందండి. అప్పుడు భార్య బిడ్డలు పిలిచి మరి రాజమండ్రిలో సెంట్రల్ జైల్‌లో 6 నెలలు కూడా నేను ఈ కేసు కూడా మరి సారా ప్రభుత్వం దృష్టిలో తప్పని కూడా నాకు తెలీదండి. సారా కేసు ఏదో ఒకటి చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను సారా ఇచ్చి ఆళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాను. ఎందుకంటే నా కష్టాలు ఇది. ఆళ్ళేటన్న టైప్‌లో నేను అనుకున్నా గానీ ప్రభుత్వం దృష్టిలో తప్పని నాకు నిజంగా అంతగా అవగాహన పోలీసులు వస్తారని తెలుసు గానీ ఈ కేసులు గట్రా ఉంటాయని నాకు నిజంగా తెలీదండి. అంత అజ్ఞానంలో ఉండిపోయానో లెక్కేసుకోండి. మరి ఆ కేసు కూడా చేయడం వచ్చిన తర్వాత మా భార్య మరి నువ్వు వ్యాపారం చేస్తే మళ్ళీ 2000, 3000 చేసుకుని చిన్న చిన్న మనకు కోడిపందెం ప్యాకెట్‌కి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా వెళ్ళొద్దని చెప్పినప్పుడు కంపెనీలోని అప్పుడు పెడితే ఒక దేవుడు మా అత్త తాలూకోళ్ళు దేవుడిని నమ్ముకున్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కాకినాడ గోదావరిపేటలోని ఆయన రికమెండ్ చేస్తే ₹1500 ఇచ్చారండి. అందులో 12, 1300 లేవట. ఇదంతా 2000, 2001, 2002 టైంలో అండి. ఆవిడ 1500 ఇస్తే రోజుకి ₹50. రోజుకి ₹50 అండి. రోజుకి 6000 సంపాదిస్తే భార్యకి కానీ బిడ్డలు కానీ ఒక్క పూట భోజనం కూడా పెట్టేవాడు కాదు. ఆ డబ్బులు మన ₹1500 జీతానికి వెళ్ళి పొద్దున్న 7 గంటలకు వెళ్ళండి, సాయంకాలం 4 గంటలకు వచ్చి 4 గంటల నుంచి రాత్రి 11:30 దాకా మరి కూరలు అమ్ముకుని మరి అలాగ ఉన్నప్పుడు మరి మమ్మల్ని దేవుడికి సంతకి మరి ఇలాగ వ్యాపారం కూడా చేసేవాడిని. అప్పుడు మమ్మల్ని అక్కడ కంపెనీలో చేశానండి. కంపెనీలో 2002లో చేస్తూ అక్కడ అలా జరిపోతున్నాలోని మరి అక్కడ దేవుడి బిడ్డలతో సాహసం అయిన తర్వాత చర్చికి రమ్మని చెప్పడం, వాళ్ళు చెప్పిన చెప్తేనే ఓకే అనడం, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బయటికి పోవడం అండి. ఇలా పోయిన తర్వాత అక్కడ మరి రమేష్ గారని మా బంధువులు తాలూకండి రమేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అక్కయ్య గారు మా గురించి ప్రార్థన చేశారు. ఎందుకంటే ప్రార్థన పరిస్థితి మారుతుంది. ఆ రోజు రమేష్ గారి కుటుంబం వాళ్ళ తల్లి గారి ప్రార్థన మరి వాళ్ళ అక్కయ్య గారు నన్ను ప్రోత్సహించి మరి అవసర పేరు తీసుకొచ్చి మరి వెళ్ళినప్పుడు ఆ రోజు అవసర పేరుకి రేపు చర్చికి రమ్మని చెప్పినప్పుడు మరి రేపు వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు మర్నాడు వెళ్దాం అనుకుంటే గాలి వర్షం. ఆ రోజు గాలి వర్షం మానేస్తే ఇప్పుడు కూడా నేను రక్షణ పొందకపోదును. ఎందుకంటే ఆల్రెడీ నాలో ఉన్నవాళ్ళు అనేక మంది చనిపోయారండి. మరి ఆ రోజు మరి వాళ్ళకి మాట ఇచ్చానని వ్యక్తిగతంగా వాళ్ళకి మాట ఇచ్చాను. వెళ్ళినప్పుడు మరి అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి అవసర పేరుకి అప్పచెప్పినప్పుడు మరి దైవజనుల వాక్యం ద్వారా కానీ కమాన్ నువ్వు తప్పు చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడి ఏలెత్తి చూపించినట్టుగా కనిపించిందండి. ఆ మాట చెప్తే నన్నే అనుకునిపోయాడు. అంతలాగా మరి ఆత్మీయజనులు శివకుమార్ గారు మరి ఆ సంఘంలోకి వెళ్ళిన తర్వాత మరి ఆ జీవనాల సంఘం అని నేను ధైర్యంగా చెప్పగలనండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మరి అటువంటి సంఘం దొరకడం, అటువంటి గొప్ప సేవకులు దొరకడం కూడా మరి ఆ దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఆ విధంగా మరి ఆడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ చూసుకోకుండా మా ఆవిడ నేను మరి 2006లోని ఇంచుమించు సెప్టెంబర్లో వెళ్ళామండి. 3 నెలలు తిరగకుండా 2007 జనవరి 1 మా ఆవిడ నేను బాప్తిసం పొందామండి. దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత మరి మా బిడ్డలిద్దరు ఉన్నప్పుడు చర్చికి రమ్మంటే వాళ్ళు వస్తానన్నారు. ఒక వారం దూరం వచ్చారు. మనీ ఆదివారం మీరు వెళ్ళండి అని పోరండి. ఎందుకంటే ఒకడు ఇంటర్మీడియట్కి వచ్చాడు, ఒకడేమో 7వ తరగతి చదువుతున్నాడండి. వస్తేనే మీరు వెళ్ళండి అనేవాడు. ఎంతో బాధేసింది. ఎందుకంటే దేవుళ్ళు ఇప్పుడు నారో లేదు కానీ అందరికి వచ్చిన తర్వాత నా బిడ్డలో మేము మధ్యలో వెళ్ళాం, మా బిడ్డలు మధ్యలో రాకూడదని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు 2009లోని గుడ్ ఫ్రైడే రోజున డాడీ మేము బాప్తిసం పొందుతాం అంటే గుడ్ ఫ్రైడే రోజున ఆత్మీయ దైవజనులు విజయ్ కుమార్ గారు మా ఇద్దరు బిడ్డలు కూడా బాప్తిసం ఇవ్వడం జరిగిందండి.
దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాగా మరి వెళ్ళిపోయినప్పుడు మరి భార్య బిడ్డలకు ఈ వ్యసనాల్లో ఉన్నోడు 6,000, 7,000 సంపాదించినట్టుకి ఒక్కరోజు భోజనం పెట్టడం కూడా ఇష్టపడేవాడు కాదు. మరి ఆ చిన్న ఆ కంపెనీలో రోజుకి రూ. 50 కూలి తెచ్చుకుని రాత్రంతా 11:30, 12 గంటల దాకా కూరలు అమ్ముకుని పెద్ద బాబు ఇంజినీరింగ్ అండి. ఎంటెక్ పూర్తి చేసి ఈరోజు ఉన్నత స్థితిలో జాబ్ చేస్తున్నాడండి. చిన్న బాబు కూడా డిగ్రీ పూర్తయిపోయి ఏసీ టెక్నీషియన్ చేస్తున్నాడండి. ఇది నిజంగా మా వల్ల ఏం లేదండి. ఆ జీవంగల దేవుడు తెలుసుకున్నాం కాబట్టి నాలో వ్యసనాలన్నీ వ్యసనాలన్నీ కూడా ఓడోడి ఇడిచిపెట్టడం జరిగిందండి. అలా ఇడిచిపెట్టడానికి కూడా కారణం కూడా నాకు కూడా తెలియదు. ఎందుకంటే దేవుడి సన్నిధికి వెళ్తూ కూడా నేను ఇంతలాగా బిడ్డలంతా చితికొచ్చి కాకుండా ముందర స్టార్టింగ్లోని 2 సంవత్సరాలు అని వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత నేను వెనకబడ్డాను. 2-3 వారాలు వెళ్ళడం మానేసినప్పుడు లోక సంబంధంగా స్త్రీలతోటి నేను రక్షణ పొందిన తర్వాత అని చెప్తున్నాను. 2 సంవత్సరాలు అయిన తర్వాత మా బంధువులు వాళ్ళు కలిపి ఏదో కార్యక్రమం పార్టీ పెట్టినాడు మందామంటే మందు నేను తాగను. చర్చికి వెళ్తే తాగవా నువ్వు? చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చూపించారన్నట్టు ఆవిడ కూడా ఎత్తుకురా నేను మానేశాను దేవుడి కృప వల్లంటే. అప్పుడు ఆతలోళ్ళు మా బంధువులు కానీ మరి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరో 2-3 చూపించి వాళ్ళోళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తారు వాళ్ళు కూడా నాకు ఎందుకంటే మానేసినప్పుడు ఈ టార్చర్గా దేనికో తెలియదు మొత్తం మీద నేను కూడా వాళ్ళతో కలిపి మందు తాగడం జరిగిందండి. మందు తాగిన తర్వాత ఒకప్పుడు నేను మందు తాగితే ఇంచుమించు రోడ్డు మీద కూకుని నా డబ్బులని రూమ్ 20 రూపాయలు తాగిపోయానండి ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి. మరి దేవుళ్ళకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళతో తాగిన తర్వాత ఇంకో పట్టునే తాగడానికని బ్యాన్ షాప్ దొంగతనంగా వెళ్తుంటే భయం, ఆందోళన తీసుకున్నాను. తీసుకునే బదులోకి ఆగు నువ్వేదో చేస్తున్నావు అన్నట్టుగా మనస్సాక్షి గదించేసింది. అప్పుడు నేను ఆ కైనీపేట కూడా పక్క పారేసి ప్రభా బతుకు చేతగానండి నీ దగ్గరకు వచ్చి కూడా నేను మోసం చేశాను ప్రభా, నాకు మర్మం పెట్టి మీ సాక్షిగా ఉంటాను ప్రభా. నాలో మరి ఇది మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని కూడా నేను మోసం చేశాను ప్రభా. నన్ను అయితే ఈ తాగుడు మరి నీ సన్నిధికి వచ్చి కూడా నేను తాగానంటే ఇది నాదో దూరం పెడితే నీ సాక్షిగా ఉంటానని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అద్భుతమైన నాకు విడుదల ఇచ్చి నేను మరి ఇప్పుడు మరి అనేక గ్రామాల్లో కూడా నేను మరి ఈ సాక్షిని చెప్పడం కూడా జరుగుతుందండి. ఆ విధంగా దేవుడికి మహిమ కలుగును గాక. మరి అనేక గ్రామాల్లో మరి సువార్త చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే దేవుళ్ళలోకి వచ్చి కూడా నిలకడ లేకుండా నేను లోకంలో కలిసిపోయి వాళ్ళతో తాగడం కూడా జరిగినప్పుడు దేవుడిని మరి నాతో మాట్లాడినప్పుడు మరి అద్భుతంగానే మరి అవి కూడా విడిచిపెట్టానండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాగే మరి జరిగినప్పుడు మేము సారా వ్యాపారం చేసి ఆ కోడి పందెం ప్యాకెట్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్స్ తగిలాడండి. ఆ ఫ్రెండ్స్ ప్రసాద్ అని అతను ఫ్రెండ్స్ తగిలాడు. అక్కడ తగిలినప్పుడు అతను డబ్బులు ఎక్కడెక్కడ తెచ్చిపోయాడు. నేను అటుకెళ్ళి పాటు చేసుకున్న తర్వాత ఇద్దరుగా డబ్బులు పోయినోడి ఫ్రెండ్స్ అవుతారు. ఆ డబ్బులు వచ్చిన తర్వాత అతను ఫ్రెండ్స్ అయిన తర్వాత మా వాడు డబ్బులు ఎత్తాను తీసుకెళ్ళి అక్కడ డబ్బులు కానీ తీసుకెళ్ళి వాళ్ళవాడు డబ్బులు ఇవ్వలేదనండి మేక అని తోలుకుని వచ్చి నాకు ఇచ్చి నువ్వు ఎదరినాడు నెలకు వస్తా అంటున్నాడు. ఏంటో బాబు వెళ్తుంటే డబ్బులకు వచ్చాను మా వాడిదే పర్లేదు అంటున్నాడు. నువ్వు పట్టుకో అంటే లేదు నువ్వు పట్టుకో అంటున్నాడండి. అయితే అన్నీ ఆ డబ్బులన్నీ పాటు చేసుకుని 2-3 రోజులు అక్కడే ఆ ప్యాకెట్ కాడ అక్కడ దశమిలు గట్ట వస్తాయండి ఇవన్నీ పెట్టి కాడ ప్యాకెట్ల కాడ వారం రోజులు ఉంటే వారం రోజులు అక్కడ ఉండిపోయేవాళ్ళు. ఎవడన్నా డబ్బులు వస్తే 10 రూపాయలతో తినడం లేకపోతే పొత్తులుగా ఉండేవాళ్ళు. అటువంటి టైంలో పెలసిపోయినోడు తీసుకెళ్ళి అక్కడ మేకపోతుని తీసుకొచ్చి అది పట్టుకొస్తే అది తీసుకొచ్చి మావాడే డబ్బులు ఇవ్వాలని చెప్తే నాకు అలా మరం పెట్టాడు. అతను కూడా వెళ్ళినంత పందికి తీసుకెళ్ళి అమ్మేసుకున్న తర్వాత నేను ఎంతో ఏడ్చాను. అప్పుడు లోకంలో ఉన్నాను కానీ నేను కష్టపడ్డాను. వ్యాపారంలో ఒకవేళ వ్యాపారం చేసండి వ్యాపారంలో కాయగూరల వ్యాపారం చేసి వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు పట్టిపోయి తర్వాత మోసం తప్ప ఎప్పుడు దొంగతనం చేయలేదు. ఈ ఇసునది చేసుకొని ఏడ్చాను. అయినా మా వాడిదని చెప్పాడు. తర్వాత మన అతనితో ఇంకో దిక్కుకి వెళ్ళి మరి ఇంకోటి చేసినప్పుడు వెంటనే నేను అతనితో మానేసుకుని ఇంటికి వచ్చినప్పుడు కేసు పడిపోయిన తర్వాత ఇలా జరిగిపోయిన తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిందండి. అతనితో మాట్లాడి మానేసి నేను అతను ఎవరో తెలియదు. మా సప్పారపోళ్ళు అల్లుడు ఫ్రెండ్స్ కూడా. అయితేనే
7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను దేవుడిని నమ్ముకుని నేను వ్యాపారం చేసుకున్నాడికి వచ్చాడండి. అతను చూసాడు. చూసి కృష్ణ ఏం చేస్తున్నావు అన్నాడు. చూసిన తర్వాత నేను ఎవరు చేస్తున్నావు పలానా అతను చూసాను. బాబు నువ్వు ఇంకా ఆ కోడి పందాలతో పేకాడుతో దొంగలు చేస్తున్నావు అని అడిగాను. అతను నాకు సాక్ష్యం చెప్తున్నాడండి. జీవగాల దేవుడు లేకపోతే ఈరోజు నేను చనిపోదును అంటే అప్పుడు నేను కూడా తెలుసుకున్నాను. ఇద్దరం చెప్పుకుంటే రాత్రి 8:30 కలిసి మేము రాత్రి ఒంటికాడైపోయినా ఈ దేవుడి గురించి చెప్పుకుంటానే ఆనందపడ్డామండి. ఎందుకంటే నేను అనుకున్నాను నా దృష్టిలో అతని ముఖం ఎప్పుడూ చూడకూడదు అనుకున్నాను. అతను నా దగ్గర తీసుకొచ్చి అతనికి నాకు ఆ కీరెన్స్ ఆ దేవుడు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాగా మరి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి ఇలాగ నేను సాక్ష్యం అనేక గ్రామాల్లో కూడా నేను చెప్తాను. ఎందుకంటే తను అతిథి దాచిపెట్టేవాడు వద్దళ్ళు అటు విడిచిపెట్టినాడు కనుకుని పొందాడు. కానీ కనుకుని పొందాను కాబట్టి ఇక్కడికి వచ్చి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మనం వచ్చి ఈరోజు ఎవరన్నా చెప్పుకుంటే మా పితరులు గొప్పవాళ్ళు మేము గొప్పవాళ్ళు అని చెప్పుకుంటారు. మనం ఈరోజు ఒకప్పుడు పాపగా ఉండేవాడిని, తాగుబోతుని, తిరిగిపోతుని, వ్యవసాయాన్ని నేను మరి యశ్వగారు మార్చారు. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కాలసిన ప్రాణం పెట్టి చనిపోయి 3 రోజులు తిరిగి లేశారు. నన్ను ఆ శాప నుంచి అసలు చెడుదలు పొందించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బట్టి మీ అందరికి వందనాలండి. వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా యేసు ప్రభు నామం మహిమపరచబడును గాక. బ్రదర్ ఇప్పుడు మీరంతా హిందువులే ఒకప్పుడు, హిందువులు కానీ మీ పితరులు కానీ అన్నదమ్ములు ఇప్పుడు కూడా హిందువులే అండి అందరూ. సో మీ సాక్ష్యం చూసుకుంటే మీ కులదైవమైన సత్యమ్మ తల్లికి సంబరాలు చేస్తూ మేకపోతులను బలిస్తూ తిరుపతి, అన్నవరం, విజయవాడ కనకదుర్గమ్మ అక్కడికి వెళ్తూ సో కార్తీక పౌర్ణమిలో ఉపవాసాలు ఉంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు మీ పూజలు పునస్కారాలు విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. సో అంత విగ్రహారాధన అంత హిందూ మతంలో ఉన్న మీరు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నారో మరి ఇంకా మారని మీ కుటుంబీకులు మీ ఫ్రెండ్స్ మరి మిమ్మల్ని వ్యతిరేకించారా ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నారని? చాలా వ్యతిరేకించారండి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అన్నములు కూడా ఏదో తక్కువ దేవుడు అయ్యే చేస్తున్నారు అనేవారు. అటువంటి టైంలో కూడా దేవుడిని బలంగా మేము ప్రార్థన చేసుకుని అలాగే ఆయన ఆమడించాం. మా నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచలేదని మా దేవుడు. చాలా వందనాలు బ్రదర్. వ్యతిరేకించినా కూడా మీరు బలంగా నిలబడ్డారు. చాలా వందనాలు. సో క్రైస్తవానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. సో మతోన్మాదులు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటారు. హిందువులు కూడా డబ్బులు తీసుకుని మతం మారుతున్నట్టే కదా దాని అర్థం. అంటే ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నట్టే. సో మీ జీవితంలో హిందువుగా ఉన్నప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకుని యేసుప్రభుని నమ్ముకున్నారా? అసలు మేమైతే హిందుత్వంలో ఉన్నాం కానంటే అది ఒక మరి అజ్ఞానంలో మరి చేసిన దానికి ఫలితం ఉంటుంది కదండి చేసేవాళ్ళు. దానికి ఏం కూడా మేము ఎప్పుడు చూడలేదు. మరి యేసుప్రభు వారికి వచ్చిన తర్వాత మరి ఒక మార్గం ఏర్పడ్డదండి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరి వాక్యం ద్వారా ఆయన మాట్లాడినప్పుడు మరి అవసర పరిస్థితికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కమా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అది నన్నే కాకెత్తున్నట్టుగా ఉండేదండి. అలాగా గదింపు. సో మీకు ఎవరు ఏమి బలవంతం చేసి డబ్బులు ఇవ్వలేదు? కనీసం మీరు హిందూగా ఉన్నప్పుడు మీరు 36 సంవత్సరాలు హిందూగా ఉన్నారు కాబట్టి ఆ 36 సంవత్సరాలు ఒక్క క్రైస్తవుడన్నా మీకు కనబడి మీకు డబ్బులు ఇస్తాం మా మతంలోకి రండి అని పిలిచారా? ఎవరు దేవుడు నమ్మని ఎవరు చెప్పడమే తప్ప డబ్బులు ఇస్తాను వాళ్ళు ఎవరైనా చూడలేదు. కేవలం పుకారే అయితే. అవునండి. చాలా వందనాలు బ్రదర్. ఇప్పుడు మీ సాక్ష్యం చూసుకుంటే మీరు వ్యసనాలకి బానిస అయిపోయారు. వ్యసనాలకు బానిస, అలాగే కోడి పందేలని ఆ తర్వాత పేకాట అని మొత్తం దాంట్లోకి వెళ్ళి మీరు మొత్తం జీరో అయిపోయారు. సో ఈ వ్యసనాల నుండి బయటికి రావడానికి, ఈ అప్పుల నుండి బయటికి రావడానికి మరి మీరు నమ్మిన దేవతలను మీరేం పూజించారా? మరి పూజించామండి, ఎన్నో చేసామండి. ఆఖరికి ఆపద ముక్కులుగా మొక్కున్నట్టు 110 కాయలు కొడతాను మావిడ మొక్కుకోవడం జరిగినప్పుడు మరి కేసు అవుతే అంటే కేసు ఆగిపోతే 6 నెలల జైలు కేసు పట్టదు కదా, అది జరగకపోతే నేను ఉంటాను. అది మరి కేసు అయిపోయింది. మరి అది దాని గురించి చేయలేదండి. చేయకపోయినప్పుడు తర్వాత మా వాళ్ళు కూడా మీరు చర్చికి వెళ్తున్నారు మీ మొక్కుబడి ఉందంటే అప్పుడు నేను కూడా అన్నాను మొక్కుబడి ఉన్నాక నన్ను ఎవరు రక్షించలేదు, రక్షించి ఉంటే నువ్వు కాలేజ్ చేద్దామో నాకు ఇంకా దేవుడే మాకు ఆధారం అని మేము ధైర్యంగా చెప్పడం జరిగిందండి. చాలా వందనాలు బ్రదర్. అయితే ఇప్పుడు మీ ఈ వ్యసనాల్లో మీరు బానిస అయిపోయి మొత్తం డబ్బంతా పోగొట్టుకొని జీరో అయిపోయిన తర్వాత మీకు ఎవరో మీరు యేసు ప్రభుని కూడా ఒకసారి నమ్ముకోండి అన్నప్పుడు
మీరు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నారో మెల్లమెల్లగా మీరు ఈ వ్యసనాల నుంచి విడుదల పొంది అవునండి. మరి దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా వచ్చాను అక్కడికి కూడా ఇంకా మా గ్రామంలో కూడా నేను ఇలా సాక్ష్యం చెప్తుంటేనే మా బంధువులు గట్రానే మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా అంటారు, నువ్వు వేసిపోవు అంటావు కానీ నువ్వు మొత్తం జీరో అయిపోయి పాడైపోయి మాకు తెలుసు, నీ బిడ్డలు ఉన్నాల్సి తీసుకెళ్ళావంటే కారణం వాడు మేము చెప్తావు అంటారు. అయితే నీకు లోక సంబంధంగా ఒక డబ్బు ధనం తగిలిసింది, నువ్వు వేసిపోవు అంటావు అని ఇప్పుడు అంటారు. నేను అంటాను, ఒక గల్లాంటి వేసే తగిలేడు, నా బతుకు మారిపోయింది, మీరు అంటే మీ బతుకు కూడా మారిపోతాయి అని నేను మా ఎవరికి వచ్చి చెప్పడం కాదు, మీకు కూడా చెప్తున్నాను, నేను ధైర్యంగా కూడా చెప్పడం జరిగిద్దండి. చాలా వందనాలు. ఇప్పుడు మీరు హిందూగా ఉన్నప్పుడు ఎన్నో పూజలు పునస్కారాలు చేశారు, తీర్థయాత్రలకు వెళ్ళారు, తిరుపతి, అన్నవరం, విజయవాడ, ఇలా కనకదుర్గమ్మ, ఇలా చాలా దూరం వెళ్ళారు. ఇప్పుడు ఒక హిందూ భక్తి చేయాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, ఎంతో కష్టం, ఎంతో దూరం వెళ్ళాలా. మరి ఎప్పుడైతే మీరు యేసుప్రభు అన్నవారు వెళ్ళండి, అలా పక్కనే లోవతల్లి అక్కడికి వెళ్ళడం ఇవన్నీ కూడా చేసినవండి. ఇంత భక్తి కష్టంతో డబ్బుతో శ్రమతో కూడుకుంది. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నారో ఇవన్నీ అవసరం లేదు, కేవలం ప్రార్థిస్తే చాలు ఏమనిపించింది? ఇవన్నీ అర్థం అనిపించింది సార్ నాకు. ఇవన్నీ మా ఎలా చేసామో అన్న, అది మా పితరులు గట్ట ఎంత మరి ఆ గుడ్డితనంలో ఉన్నారో అన్న అనిపిస్తుంది ఇప్పుడు కూడా. నేను మరి మా పితరులు కావడం మరి దేవుడి గురించి చెప్పారు, మరి తెలియదు కానీ వాళ్ళందరి గురించి కూడా మా పితరుల పాపాలను కూడా క్షమించమని నేను ప్రార్థన చేస్తున్నానండి. అవును, చాలా వందనాలు బ్రదర్. చక్కని సాక్ష్యం మాతో పంచుకున్నారు, మా ప్రశ్నకి ఓపికగా సమాధానం ఇచ్చారు. విన్నారు కదా బ్రదర్ కృష్ణ గారు అద్భుత సాక్ష్యాన్ని. మరి ఆయన జీవితంలో ఆయన కుటుంబీకులు, పితరులందరూ హిందువులుగా ఉంటూ భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తున్న తన జీవితంలోకి మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన వ్యసనాల నుంచి మరి తను విడుదల పొంది, అలాగే ఆర్థికంగా దేవుడు ఆశీర్వదించి తన్ని చక్కని స్థితిలో ఉంచారు. కాబట్టి మీ జీవితంలో కూడా అట్టి స్థితి యేసు ప్రభు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా బ్రదర్ ప్రార్థన చేసుకున్నట్లుగానే మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకొని మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీ వ్యసనాల నుంచి, మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఇంకా అనారోగ్యాల నుంచి కూడా ఆయన విడుదల ఇచ్చి, అంతకంటే ముఖ్యంగా మీ పాప క్షమాపణ, నిత్య జీవానికి వారసులుగా మిమ్మల్ని చేయుటకు యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మీతో మాట్లాడాలని నమ్ముతున్నాము. అలాగే మీరు ఇంకా ఏదైనా సందేహంతో ఉండి, ఇంకా ఏదైనా కారణం వల్ల ఇంకా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకపోతే ఈ సాక్ష్యం ద్వారా మరొకసారి మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు చెంతకు రమ్మని ప్రోత్సహిస్తూ, అలాగే ఈ సాక్ష్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని నమ్ముతూ, అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యం మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యం మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని ఆత్మీయంగా బలపడులాగున మీ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్ లార్డ్.